నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 10వ అధ్యాయం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకున్నాం. చాలా నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమైన భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించింది. ఇలా ఈరోజు మనం అన్నమయ్య గారి యొక్క జ్ఞాపక కోరికను కలిగి ఉన్నాం. ఈ జ్ఞాపకార్థ కోరికలు మనం ఈ భూమి మీద ఏ విధంగా జీవించాలి అనే దాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగము చాలాసార్లు మనం చదువుకొని ఉంటాం, ఎన్నో సందేశాలు కూడా వినుంటాం. జ్ఞాపకార్థ కోరికల సమయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి వాక్యాలు ధ్యానం చేస్తారు. అటువంటి వాక్యాల్లో ఇది కూడా ఒక వాక్యంగా మనం చూస్తాం. ఇక్కడ నీతిమంతుడు అంటే కేవలం పురుషుడు మాత్రమే అని కాదు, దేవుని వాక్యం స్త్రీ పురుషులు ఇద్దరు కూడా వర్తిస్తుంది. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరము. నీతిమంతులు ఎవరయ్యా అని అంటే, ఒకవేళ ఈ ప్రశ్న మనం అన్యులకు వేస్తామనుకోండి, చాలామంది ఏమంటారంటే ఏ కీడు చేయకుండా, ఇతరులకి కీడు చేయకుండా జీవించేవాళ్ళు, దాన ధర్మాలు చేసేటువంటి వాళ్ళు, మేలు చేసేటువంటి వాళ్ళు, పుణ్యకార్యాలు చేసేటువంటి వాళ్ళు, సాధు జీవితాన్ని జీవించేటువంటి వాళ్ళు, న్యాయంగా బ్రతికేటువంటి వాళ్ళు, ఇలా రకరకాల జవాబులు అనేటువంటివి వస్తాయి. ఈ లోకంలో మనిషి నీతిమంతుడిగా అటువంటి క్రియలు చేయడం వలన దేవుని దృష్టిలో మాత్రం నీతిమంతులు కాలేదు. ఒకవేళ మనుషులు అటువంటి సాక్ష్యం చెప్పవచ్చేమో కానీ, ఇదిగోండి ఈ మనిషి మంచికి మారుపేరు, ప్రేమకు మారుపేరు, సత్యానికి మారుపేరు అని చెప్పవచ్చు. కానీ దేవుడు అలా చెప్పలేడు. ఎందుకు అంటే చూడండి, యెషయా గ్రంథం 64వ అధ్యాయము, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. 64:6. మా నీతి క్రియలు అన్నీ మురికి గుడ్డల వలె, మా నీతి క్రియలు అన్నీ మురికి గుడ్డల వలె ఆయను. అంటే మన దృష్టిలో కనబడేటువంటి నీతి క్రియలు దేవుని వెలుగులో చూసినప్పుడు అవి ఎలా ఉంటాయి? మురికి గుడ్డలతో సమానంగా. కాబట్టి we should know what is righteousness. కాబట్టి అసలు నీతి అంటే ఏంటి అనేది మొట్టమొదటిగా మనము నేర్చుకోవాలి. నీతి అనేటువంటిది లేకుండా, తెలియకుండా ఉంటే మనం నీతిమంతులుగా మారలేము. నీతిమంతులుగా మారకపోతే నీతిమంతులుగా జీవించలేము. కాబట్టి నీతిమంతులుగా జీవించాలి అంటే నీతిమంతులుగా మారాలి. హౌ కెన్ వి బికమ్ రైచియస్ పీపుల్? మనం ఏ విధంగా నీతిమంతులుగా మారగలము? అది ప్రారంభమైనటువంటి ప్రశ్న. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయము, ఇక్కడ అబ్రహాము గురించి మనం చదువుకుంటాం. 15వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా. ఇక్కడ క్రియలు కనబడతాం. అబ్రహాము ఏదో మంచి కార్యం చేయడం వల్ల దేవుడు అతని నీతిమంతుడిగా ఎంచడం అనేది జరగట్లేదు. ఏమని జరుగుతున్నాం? అతడు యెహోవాను నమ్మెను, అది ఆయన అతని నీతిగా ఉంచాడు. చాలా సింపుల్గా ఉంది.
గలతీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుదాం. 2వ అధ్యాయము 15వ వచనం. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున, ఇక్కడ క్రియలను గురించి చదువుతున్నాం. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఎప్పుడు కూడా పాజిటివ్లోనే ఉంటాయి. ఇతరులకు మేలు చేయండి, సత్యమే చెప్పండి, నరహత్య చేయొద్దు, దొంగతనాలు చేయొద్దు, మోసాలు చేయొద్దు, అక్రమంగా జీవించు. ధర్మశాస్త్ర గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు. అది చూడండి, మనం నీతిమంతులముగా తీర్చబడాలి అంటే ఈ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన జీవిస్తే రాదు. ఎవరైనా ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయినాడలా ధర్మశాస్త్రం అంతటిలో అతడు పాపము చేసిన వాడిని అపరాధి. ఎవరు ఇక్కడ ఏంటి అంటే కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు మనిషి నీతిమంతుడిగా మారిపోతాడు. ఈ ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్ పిల్లలు. అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నీతిమంతుడిగా లేక నీతిమంతురాలుగా మారడం అనే ఫౌండేషన్ మనకు లేకపోతే ఈవెన్ దో వి డై ఆఫ్టర్ డైయింగ్ we will have no right testimony. ఈ ఫౌండేషన్ అనేటువంటిది లేకపోతే మనం చనిపోయిన తర్వాత కూడా ఆ సాక్ష్యం అనేటువంటిది. కాబట్టి ఈ ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్. కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల మాత్రమే మనిషి నీతిమంతుడిగా మారుతాడు. ధర్మశాస్త్ర క్రియల వలన కానీ. లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనం కూడా చదువుతాం. 18:13. దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడతాడు. సుంకరు ఏమన్నా కార్యాలు చేశాడా? నీతి కార్యాలు లేదు. ఏమని చెప్తున్నాడంటే పాపినైన నన్ను కరుణించు. మన పాపములను దేవుని దగ్గర ఒప్పుకోవాలి పిల్లలు. మన పాపములను మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి, అక్కడ ఒక మాట ఉంటుంది, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన మనం నీతిమంతులముగా మార్చబడగలుగుతాం. మన పాపములను దేవుని దగ్గర ఒప్పుకోవడం వలన మనం నీతిమంతులుగా మార్చబడగలుగుతాం. ఎవరైతే ఆ రీతిగా నీతిమంతులుగా మారుతారో వాళ్ళ మరణం ధన్యం ప్రియులారా. పుణ్యకార్యాలు నీతి కార్యాలు చేసి చచ్చిపోతే వాళ్ళ మనుషులు మంచోడు అనొచ్చు, హీస్ రెస్ట్ ఇన్ పీస్ అనొచ్చు. కానీ దేవుని దృష్టిలో అది సరైనది కాదు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనం చూడండి. 13:43. చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడ ఉంటారని. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజులు. ఎక్కడుంటారంటే దేవుని రాజ్యంలో. దేవుని రాజ్యంలో ఉంటారు పిల్లలు. ఇటువంటి నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే ఈ వాక్యాన్ని బట్టి రక్షణ పొందుతారు కదా, అది వాళ్ళకి ఆశీర్వాదం.
తర్వాత నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమగును అన్న వచనాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం. మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి నీతిమంతుడుగా ఫస్ట్ మారుతాడు. నీతిమంతుడిగా మారినటువంటి వ్యక్తి ఎలా జీవిస్తాడు అంటే నీతిమంతుడిగా జీవిస్తాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి నీతిమంతుడిగా జీవిస్తాడో అతనికంటూ ఒక జీవితం అనేటువంటిది ఏర్పడుతుంది. అతని మాటలు, అతని క్రియలు, అతని అలవాట్లు అవి ఆశీర్వాదకరముగా ఒక లెగసీగా, ఒక స్వాస్థ్యముగా లోకమందు విడవబడతాయి పిల్లలు. కాబట్టి మొట్టమొదటిగా నీతిమంతుడికి ఎలా మారాలి అనేది మనం విన్నాము. రెండవదిగా నీతిమంతుడికి ఎలా జీవించాలి అనేది కొన్ని విషయాలు చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై. ఇక్కడ నోవాహు గురించి చదువుతా ఉన్నాం పిల్లలు. నోవాహు ఎలా ఉన్నాడట? నీతిపరుడుగా ఉన్నాడు. నీతిపరుడుగా ఉండడం వల్ల ఏమైందో తెలుసా? తన తరము వారిలో నిందారహితంగా బ్రతుకుతున్నాడు. తన తరము వారిలో నిందారహితంగా బ్రతుకుతున్నాడు పిల్ల. అంటే ఫౌండేషన్ హ్యాస్ బీన్ లైట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ నోవా. నోవహు యొక్క జీవితంలో పునాది పడింది కనుక ఇప్పుడు నీతిమంతుడిగా జీవిస్తూ ఉన్నాడు. అసలు హౌ వాస్ నోవాస్ జనరేషన్ ఇన్ దోస్ డేస్? ఆ రోజుల్లో నోవహు యొక్క తరం ఎలాగుంది? అతడు తన తరము వారిలో ఎలా ఉన్నాడట? నిందారహితుడిగా. బ్లేమ్లెస్ లైఫ్ బికమ్ ఏ బ్లెస్సింగ్స్ లైఫ్. నిందారహితమైనటువంటి జీవితము ఆశీర్వాదకరమైనటువంటి జీవితంగా ఉంటుంది ప్రియులారా. అసలు ఆ జనరేషన్ ఎలాంటిది అంటే 11-12 వచనాలు చూడండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయింది. అంటే నోవహుతో ఉన్నటువంటి వాళ్ళందరూ, నోవహు ప్రక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ జనరేషన్ అంతా కూడా ఎలాగుందంటే చెడిపోయింది. చదవండి. భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెడిపి వేసుకొని, అటువంటి తరములో నోవహు ఎలా ఉన్నాడట? నిందారహితంగా. ఎంత కష్టం పిల్లగా. అటువంటి తరము వారిలో నోవాహు నీతిమంతుడు నిందారహితుడిగా ఉన్నాడు అంటే తన క్యారెక్టర్ని, గుణశీలాన్ని, తన యొక్క భక్తి జీవితాన్ని, తన యొక్క నీతి జీవితాన్ని, తన యొక్క ప్రార్థనా జీవితాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడు. కీపింగ్ గాడ్లీ లైఫ్ అమాంగ్ అన్గాడ్లీ పీపుల్. భక్తిహీనుల మధ్య భక్తిగల జీవితాన్ని కాపాడుకోవాలి. యాకోబు 1:27 చదవండి. యాకోబు 1:27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును అయిన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకోవాలంట. ఎవరికి వాడు ఇహలోక మాలిన్యం తనకంటకుండా తను తాను కాపాడుకుంటా ఉన్నాడు నోవాహు. ఇప్పుడు మనం ఉజురుపూడికి వెళ్ళాము. 100 మంది వచ్చారు రిట్రీట్కి. 100 మంది అంతా కూడా ఆల్మోస్ట్ విశ్వాసులే ఉంటారు, సేవకులే ఉంటారు. వాళ్ళ నోరు తెలిస్తే దేవుని మాటలు, దేవుని పాటలు, దేవుని వాక్యం ఇవే ఉంటాయి. కాబట్టి అక్కడ పర్వాలేదు.
కానీ 99 మంది లోక సంబంధంగా తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, విచ్చలుడిగా జీవిస్తున్నటువంటి వారి మధ్య ఒక్క వ్యక్తి తన భక్తి జీవితాన్ని కాపాడుకోవడం అనేది చాలా సవాలు. ఇంకో రకంగా చెప్పాలని ఇంకొక ఆయన కూడా నీతిమంతుడు, ఆయన పేరు లోతు. లోతు ఉన్నటువంటి ఆ సొదొమ గొమొర్రా 2 ట్విన్ సిటీస్లో, ఆ ట్విన్ సిటీస్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆల్మోస్ట్ చెడిపోయినటువంటి వాళ్ళే చాలా వరకు. మనకు ఎలా తెలుస్తుంది అంటే, దేవుడు ఆ సొదొమ గొమొర్రా మీదకి తన ఉగ్రతను పంపించినప్పుడు కేవలం లోతు యొక్క కుటుంబం తప్ప ఇంకెవ్వరు కూడా బ్రతికి బయటపడలేదు. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి చూడు, దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన ఎదట నీతిమంతుడకు లోతును తప్పించను. ఆ పదాలు చూడండి ఎలాగున్నారంట ప్రజలు అక్కడ. దుర్మార్గులు కామ వికార యుక్తమైన నడవడిక చేత. అటువంటి ప్రజల మధ్య లోతు ఎంత జాగ్రత్తగా జీవించాడో ఈ వాక్యం చెప్తా ఉంది. ఇలా నీతిమంతుడైన లోతు. కాబట్టి భూమి మీద మనం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత జీవించే జీవితం చాలా ప్రాముఖ్యమైనది పిల్లలు. ఇక్కడ నోవహు తన తరము వారిలో నీతిమంతుడిగా జీవిస్తా ఉన్నాడు, నిందారహితుడిగా జీవిస్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం నోవహుని గురించి జ్ఞాపకం చేసుకుంటాం. ఇటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటే అది మనకి ఎంతో సవాలుకరంగాను, ఆశీర్వాదకరంగాను, ఉజ్జీవకరంగాను, ఎంపవరింగ్ అంటే ప్రోత్సహించేటువంటిదిగాను ఉంటుంది. సరే, 3వది నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమగును. 140వ కీర్తన 13వ వచనం. 140వ కీర్తన 13వ వచనం. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. చాలు వీళ్ళ నీతిమంతుడిగా మారడం ఒక వంతైతే, నీతిమంతుడిగా ఆ మారిన నీతిమంతుడిగా జీవించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. నీతిమంతులు దేవుని ఏం చేస్తారట? ఈ దేవుని నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలరు. We must worship God. We must praise God. దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండడం, దేవుణ్ణి స్తుతించేటువంటి వారంగా ఉండడం, దేవుణ్ణి ఘనపరిచేటువంటి వారంగా ఉండడం. Whenever we praise God, He will be glorified. మనం ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటామో, ఆరాధిస్తూ ఉంటామో, దేవుడు మహిమపరచబడతా ఉంటాడు. దేవుడు మహిమపరచబడతా ఉంటాడు. ప్రియులారా, 50వ కీర్తన 23వ వచనాన్ని చదువుకుందాం. 50వ కీర్తన 23. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. The person who praise God will glorify God. స్తుతి యాగమును అర్పించేటువంటి వాడు దేవుణ్ణి మహిమపరిచేటువంటి వాడిగా ఉంటాడు. ప్రియులారా, వర్షిప్ షుడ్ బి ఏ పార్ట్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో దేవుణ్ణి ఆరాధించుట అనేటువంటిది ఒక భాగముగా మారాలి.
నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా అంటాడు. అంతర్భాగాల్లో నుండి దేవుణ్ణి ఆరాధించడం. నా అంతరంగమునున్న సమస్తమా యెహోవాను, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. ఆయన చేసిన ఉపకారముల్లో దేన్ని మనము, ఎవ్రీ good thing that God did in our lives, we should not forget. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలును మనం జ్ఞాపకం ఉంచుకొని ప్రభువును స్తుతించాలి. రక్షణను బట్టి దేవుని స్తుతించాలి, ఆరోగ్యాన్ని బట్టి దేవుని స్తుతించాలి, ఇచ్చిన వస్త్రాలను బట్టి దేవుని స్తుతించాలి, మనం సంపాదించుకోలేనటువంటి గాలిని బట్టి దేవుని స్తుతించాలి, ఆరోగ్యాన్ని బట్టి దేవుని స్తుతించాలి, కుటుంబాన్ని బట్టి దేవుని స్తుతించాలి, ఆయన సన్నిధిని బట్టి దేవుని స్తుతించాలి, వాక్యాన్ని బట్టి దేవుని స్తుతించాలి, సంఘ సహవాసాన్ని బట్టి దేవుని స్తుతించాలి. ఇక్కడ నీతిమంతుడు దేవుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తిగా ఉంటాడు. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటామో ప్రభువు మహిమపరచబడతా ఉంటాడు, దేవుడు ఘనపరచబడతా ఉంటాడు, దేవుణ్ణి హెచ్చించేటువంటి వారంగా మనము ఉండాలి. నాలుగవదిగా 5 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. నాలుగవదిగా నీతిమంతుని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరము అదును. సామెతల గ్రంథం 11వ అధ్యాయము, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నీతిమంతుడు బాధపడి, నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనులు బాధపాలవుతారు. ఇక్కడ 2 గుంపులు మనం చూస్తాం. ఒకటి నీతిమంతులు, 2 భక్తిహీనులు. ఇప్పుడు మన టాపిక్ నీతిమంతులు కాబట్టి ఇక్కడ ఏమని చదువుతున్నాం? నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. చూడండి, వచనాన్ని మనం కొంచెం గ్రామటికల్ వ్యాకరణంగా గమనించినట్లయితే నీతిమంతుడు బాధ నుండి తప్పించుకొనును అని లేదు, కానీ నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును అంటే అతన్ని ఎవరో తప్పిస్తా ఉన్నారు అని అర్థం అన్నమాట. He doesn't escape himself. తనకి తాను తప్పించుకోవట్లేదు, కానీ తను ఎవరో తప్పిస్తా ఉన్నారు. నీతిమంతుడు బాధ నుండి తప్పించబడును. ప్రియుల, నీతిమంతుడిగా మారినప్పుడు, లేక యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి మనం నీతిమంతులుగా ఎప్పుడైతే మారుతామో దేవుని యొక్క కాపుదలను మనం అనుభవించేవారంగా ఉంటాం. ప్రభు అన్నాడు ఒక మాట, ఏమన్నాడంటే మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి. నీతిమంతులు దేవుని యొక్క కాపుదలను అనుభవించేటువంటి వారిగా ఉంటారు. వీళ్ళరా, మనకు తెలియకుండా ఎన్నో రోగాల నుంచి, ఎన్నో కష్టాల నుంచి, ఎన్నో శ్రమల నుంచి, ఎన్నో బాధల నుంచి, ఎన్నో విపత్తుల నుంచి, ఎన్నో ప్రకృతి వైపరీత్యాల నుంచి, ఎన్నో ఆత్మహత్యల నుంచి, కొద్దిమందికి కొన్ని పరిస్థితులు ఆత్మహత్య దాకా కూడా తీసుకెళ్ళిపోతాయి, కానీ దేవుడు వారిని తప్పిస్తాడు. కొద్దిమంది మరణకరమైన రోగం వచ్చి మరణానికి దగ్గరగా వెళ్ళిపోతారు, కానీ దేవుడు మళ్ళీ వాళ్ళకి స్వస్థత ఇచ్చి దాని నుండి తప్పిస్తాడు. కొన్నిసార్లు మనం యాక్సిడెంట్కి దగ్గరగా వెళ్ళిపోతాం, అక్కడ దేవుడు తప్పిస్తాడు. మనం ఏ పాటి వారం, మరణానికి వయసుతో పరిమితి లేదు. పిల్లలకు కూడా హార్ట్ అటాక్ వచ్చి ఎంతోమంది చనిపోతున్నారు. ఆ రోడ్డు మీద డ్రైవింగ్ చేసుకుని పోతూ ఎంతోమంది చనిపోతున్నారు. ఊరికి రోడ్డు పక్కన బస్సు కోసం, ఆటో కోసం నిలబడి ఏదో కారు వచ్చి కొట్టేసి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. అందరూ రాత్రి పూట ఇంట్లో నిద్రపోతున్నారు, భూకంపం వచ్చింది, ఇల్లు కూలిపోయింది, ఎంతో మంది చనిపోయారు. హఠాత్ మరణాలు.
బట్ గాడ్ ఈస్ ప్రొటెక్టింగ్ us బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. అయితే దేవుడు తన కృపను బట్టి మనల్ని కాపాడుతా. 91వ కీర్తన 14-15 వచనాలు ఒకసారి చూడండి. ఉదయమున 14-15 అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. నేను అతన్ని తప్పించదను అంటే దేవుడు తప్పిస్తా అన్నాడు. ప్రియులారా, మనకై మనం తప్పించుకోవట్లేదు ఈ విపత్తుల నుంచి. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసి. ఇవన్నీ దేవుని యొక్క కార్యాలు. పిల్లలు గొప్ప చేసేటువంటి వాడిగా ఆయన ఉన్నాడు. తప్పించేటువంటి వాడు కూడా ఆయనే. ఘనపరిచేటువంటి వాడు కూడా ఆయనే. శ్రమలో తోడుగా ఉండేటువంటి వాడు కూడా. గాఢాంధకారపు లోయలో నేను సంచరించును, ఏ అపాయములకు భయపడను, నీవు నాకు తోడై ఉండు. గాడ్ ఈస్ విత్ us. దేవుడు తప్పిస్తా ఉంటాడు. ప్రియులారా, నీతిమంతుడు బాధ నుండి తప్పించబడును. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడండి. ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను గనుక నేను సింహపు నోట నుండి తప్పించుకున్నాను అంటున్నాడా, తప్పించబడ్డాను అంటున్నాడా? తప్పింపబడ్డాడు. దేని నోటి నుండి? సింహం నోటి నుండి. సింహం అంటే మన కంటికి కనిపించే సింహం కాదు, కనిపించిన సింహం ఇది. ఎవరు కనిపించిన సింహం? ఎవరు? అపవాది. ప్రియ, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని వెతుకుతూ తిరిగి. సైతాను నుండి దేవుడు పౌలును ఎన్నోసార్లు తప్పించాడు. సీమోనా సాతాను నీ విశ్వాసం గోధుమలు జల్లించినట్లుగా సాతాను మిమ్మల్ని కోరుకున్నాడు. మీ విశ్వాసం తప్పిపోకుండా నేను మీ గురించి కోరుకున్నాను. విశ్వాసం తప్పిపోయేదానికి సైతాను గోధుమల వల్ల జల్లిస్తాడు. God escapes us from devil. సైతాను నుంచి దేవుడు మనల్ని తప్పిస్తా ఉన్నాడు. మనకు తెలియదు పిల్లలు. సాతాను దాడులు, సాతాను కుయుక్తులు, సాతాను తంత్రములు, సాతాను తీసుకొచ్చే వ్యాధులు తెలియదు మనకి. ఎన్నో వాటి నుండి దేవుడు తప్పిస్తా ఉన్నాడు. నీతిమంతులకు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెడతాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావాలి నుండి వారిని రక్షించు. కింద వచనం కూడా చదవండి. 18వ వచనం. ప్రభువు చూడండి ఎలా ఉందో. ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి. అసలు చూడండి ఎట్లా ఉందని. ప్రతి దుష్కార్యము నుండి అంటే సైతాను నుండే కాదు కానీ పాపముల నుండి కూడా దేవుడు తప్పిస్తున్నాడు. మనమేదో పర్ఫెక్ట్ అని కాదు పిల్లరా. పాపానికి చాలా శక్తి అనేటువంటిది ఉంటుంది. పాపంలో ఉన్నటువంటి ఆకర్షణ శక్తి మామూలుది కాదు. సామెతల్లో వాటిని గురించి మనం చూస్తాం. వదకు పశువును తీసుకోపోయినట్టుగా తీసుకెళ్ళిపోతాడ. పాపానికి అటువంటి శక్తి అనేది ఉంది. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు.
ప్రతి దుష్కార్యము నుండి ప్రభువు నన్ను తప్పించు. రకరకాల పాపములు, రకరకాల అపవిత్రతలు, రకరకాల దుష్కార్యాలు, రకరకాల ఎమోషన్స్, ఉద్రేకాలు, వీటన్నిటి నుండి ప్రభువు తప్పిస్తూ ఉండడం వల్లే ఆ నీతిమంతుడిగా జీవించేదానికి వీలవుతుంది. ప్రియ, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. మరి దానియేలు ఆ సింహముల గుహలో సింహముల యొక్క నోట నుండి తప్పించబడ్డాడు. యోసేపు పాప సంబంధమైనటువంటి వాటి నుండి తప్పించబడ్డాడు. చివరిగా 5వదిగా నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమును అన్న విషయాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం. చివరిగా సామెతల గ్రంథం 10వ అధ్యాయం, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. చాలు. నీతిమంతుని పెదవులు అనేకులకు ఏం చేస్తాయట? ఉపదేశిస్తాయట. ఉపదేశం అని రాశాడు అంటే అది దేవుని వాక్యము అని అర్థం. నీతిమంతుని పెదవులు దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటివిగా ఉంటాయి, దేవుని కార్యాలను వివరించేటువంటివిగా ఉంటాయి. ఇందాక మనం చూసాం, దేవుణ్ణి స్తుతించేటువంటివిగా కూడా ఉంటాయి. నీతిమంతులు ఇతరులను నీతిమంతులుగా చేయగలుగుతారు. A believer can make others believers. Each one catch one soul అని ఒక స్లోగన్ ఉంది. ప్రతి ఒక్కరూ ఒక ఆత్మను సంపాదించండి. నీతిమంతుని పెదవులు ఏం చేస్తాయట? ఏమో ఒకసారి చదవండి. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించు. అనేకులకు, స్నేహితుడికి దేవుని వాక్యం చెప్పడం. ప్రియుల, మనం కూడా ఒకరోజు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాం. ఈ జ్ఞాపకార్థ కూడికల్లో జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ లోకాన్ని విడిచి వెళ్ళక ముందు కొన్ని ఆత్మలను సంపాదించడం. ప్రియుల, ఈ లోకంలో ఎంత సంపాదించినా, ధనం సంపాదించిన, ఆస్తులు సంపాదించిన, అంతస్తులు సంపాదించిన, పొలాలు సంపాదించిన, బంగారం సంపాదించిన, జ్ఞానం సంపాదించిన, వస్తువులు సంపాదించిన, పేరు సంపాదించిన, అన్నీ కూడా ఒకరోజు వదిలి వెళ్ళిపోవాలి. ఏది లాభం? అందరికీ తెలిసిన విషయం, అందరికీ తెలుసు ప్రియ. అయితే ఒక ఆత్మను సంపాదిస్తే, యేసు ప్రభు ఆత్మను దేనితో పోల్చాడు అంటే, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం? త్రాసు తీసుకొచ్చి ఒకవైపు లోకాన్ని పెట్టి రెండో వైపు ఆత్మను పెడితే లోకమే పైకి వెళ్ళిపోతుంది. ప్రియ, ఆత్మ అంత విలువైంది. 99 నీతిమంతులు ఉన్నారు. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. కాబట్టి అనుకోవచ్చు, బా ఒక గొర్రె పోతే పోయిందిలే, 99 ఉన్నాయి అనుకోవచ్చు. కానీ అనుకోవట్లేదు. ఆ 99ని పక్కన పెట్టి తప్పిపోయినటువంటి ఆ గొర్రె కొరకు కాపరి వెళ్తా ఉన్నాయి. ఇన్ గాడ్స్ సైట్ ఎవ్రీ సోల్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దేవుని దృష్టిలో ప్రతి ఆత్మ చాలా విలువైనది. ఆ విలువ అనేటువంటిది మనం గుర్తించాలి. ఆ విలువ అనేటువంటిది మనం గుర్తిస్తే మన జీవితంలో ఖచ్చితంగా ఆత్మను సంపాదించే వాళ్ళంగా ఉంటాం. మనం అనేకమైనటువంటి వాటిని విలువగా ఎంచుకుంటున్నాం, విలువలు గుర్తిస్తూ ఉన్నాం.
బంగారం ఉంటే తీసుకుని ఎక్కడంటే అక్కడ పడేస్తామా? పడేము. ఎందుకంటే అది చాలా విలువైనది. అనేక విషయాల్లో విలువలు గుర్తిస్తున్నాం, కానీ ఆత్మ విషయంలో విలువ గుర్తించట్లే. కొన్నిసార్లు మనల్ని బట్టి కూడా కొన్ని ఆత్మలు దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. బ్రతికున్నప్పుడే ఏదో ఒక విధంగా ఎవరో ఒకరికి సువార్త ప్రకటించడం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 40వ వచనం ఒకసారి చదవండి. ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రయ్య. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి, మేము మెస్సియాను కనుగొంటామని అతనితో చెప్పి యేసు వద్దకు అతన్ని తోడుకొని వచ్చాను. చూడండి ఎలా, అతనితో చెప్పి యేసు వద్దకు అతన్ని తోడుకొని వచ్చాను. ఇక్కడ ఎవరిని తోడుకొని వస్తున్నారు? అంద్రయ్య సీమోన్ను తోడుకొని వస్తున్నాడు. సీమోన్ అంటే పేతురు. ప్రియులారా, అంద్రయ్య ద్వారా పేతురు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అయితే పేతురు ఎంత గొప్ప జీవితాన్ని జీవించాడు. మన ద్వారా కొద్దిమంది దేవుని దగ్గరికి వస్తే ఒకవేళ మనకంటే గొప్ప జీవితాన్ని వాడు జీవించవచ్చు. బ్రతుకున్నప్పుడే కొన్ని ఆత్మలకు దీవెనకరంగా ఉండడం అండి. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. చెప్తున్నామా ఎవరికైనా సువార్త? చెప్తున్నామా ఎవరికైనా దేవుని వాక్యము? ఇవన్నీ ఎప్పుడు జరగాలి అంటే చనిపోక ముందే జరగాలి. పౌలు అంటున్నాడు, ఏమంటాడంటే, నా మటుకైతే బ్రతుకుడ క్రీస్తే, చావు అయితే నాకు లాభము. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని ఉంది, కానీ నాకున్న పనికి ఫలసాధనము ఈ శరీరమైన ఎడల నేనేమి కోరుకుంటున్నా నాకు తోచట్లేదు. వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలనుకుంటున్నాడు. అంటే చనిపోయి క్రీస్తుతో కూడా ఉండాలనుకుంటున్నాడు, కానీ ఆయనకి ఇంకా పని ఉంది దేవుని పని లోకంలో. ఆ పనికి ఏం కావాలి అంటే శరీరం కావాలి. చనిపోతే మనం శరీరంతో ఏం చేయలేము పిల్లారా. కాబట్టి నేను శరీరముతో నిలిచి ఉండుట మిమ్మును బట్టి అవసరమైంది. కాబట్టి శరీరం ఉండగానే దేవుని యొక్క పరిచయం చేయడం, కొన్ని ఆత్మలను సంపాదించడం, కొద్దిమందికి సువార్త ప్రకటించడం, నశించిపోతున్న ఆత్మల వరకు ప్రార్థన చేయడం, ఇది మనం చేయాలి. కొన్ని ఆత్మలను సంపాదించినట్లయితే మనం చనిపోయిన తర్వాత కూడా మనం సంపాదించినటువంటి ఆత్మ లోకంలో ఉంటాయి. వాడు పనిచేస్తూ ఉంటారు. ఈరోజు దేవుని యొక్క సువార్త ఎప్పుడో ప్రారంభమై ఇప్పటి వరకు ఎలా విస్తరించింది అంటే, ఆ ప్రారంభించినటువంటి వాళ్ళు చనిపోయారు, కానీ వాళ్ళు ఎవరికైతే సువార్త చెప్పారో వాళ్ళు బ్రతికి దాన్ని ప్రకటించారు. వాళ్ళు చనిపోయారు, వాళ్ళ ద్వారా విన్న వాళ్ళు బ్రతికి సువార్త ప్రకటించారు. మనుషులు ప్రకటించారు, చనిపోయారు, కానీ ప్రకటించబడిన సువార్త ఇంతవరకు కూడా చనిపోలేదు పిల్లలు. అందుకే బ్రతుకున్నప్పుడే సువార్త ప్రకటించాం. చనిపోయినత్వం అనేది బ్రతుకున్నప్పుడే సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడు. చనిపోయినత్వం అని ఏం చేద్దాం? బ్రతుకున్నప్పుడే మారుమనసు పొందాలి, చనిపోయినత్వం మారుమనసు పొందలేము. కాబట్టి బ్రతికి ఉండుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. ఇవన్నీ చేయకపోతే ఆ బ్రతుకు వ్యర్థం లేదు. ఈ జ్ఞాపకార్థ కోడికలో 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాం. ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి. వాక్యం విన్నాం, ప్రశాంతంగా ఉన్నాం. దేవునితో ఒక నిమిషం మాట్లాడతాం. దేవుడు నీతో ఎక్కడైతే మాట్లాడాడో అది జ్ఞాపకం చేసుకొని దేవునితో తిరిగి మాట్లాడతాం.
పరిశుద్ధమైన మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరము అని మీ వాక్యం సెలవిస్తాను. ప్రభా, ఎంత మంచి దేవుడు ఆయన. ఒక మనిషి నీతిమంతుడిగా ఎలా మారగలడు అనేది చాలా స్పష్టంగా మీరు వాక్యంలో రాయించారు. మా క్రియల వల్ల మేము ఎప్పుడూ నీతిమంతుడుగా మారలేము. కేవలం మీరు విశ్వాసం ఉంచితే, మీ రక్తాన్ని బట్టి, మీ కనికరాన్ని బట్టి, ప్రభా, మీ శిలువ కార్యాన్ని బట్టి మేము నీతిమంతులుగా మారగలం. ఆయన ఎంత గొప్ప మర్మము ప్రభా మీరు బయలుపరిచారు, లోకానికి తెలియజేస్తా ఉన్నారు. మీకు వందనాలు స్తోత్రాలు ఆయన. కనుక బ్రతుకున్నప్పుడే మీ నిత్య జీవంలో ప్రవేశించుటకై నీతిమంతులుగా మీ యందు విశ్వాసం వచ్చుటకు కృప దయచేయండి. నీతిమంతులుగా మారిన మేము నీతిమంతులుగా జీవించుటకు సహాయం చేయండి. ప్రభా, మీరు కనికరించండి నాయన, కృప చూపించండి. ప్రభా, మిమ్మల్ని ఆరాధించే వారుగా ఉంటూ సహాయం చేయండి. మా చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఒకవేళ మీకు విరోధంగా జీవిస్తూ ఉన్నప్పటికీ మా భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నట్టుకు కృప దయచేయండి. ప్రభా, మేము దుఃఖిలకుండా, పడిపోకుండా, జారిపోకుండా, ప్రభా, మీరు మమ్మల్ని సింహపు నోటి నుండి తప్పించండి, దుష్కార్యముల నుండి తప్పించమని ప్రార్థన చేస్తున్నాము. అయ్యా, మీరు కనికరించి కృప చూపించండి. బ్రతుకున్నప్పుడే కొన్ని ఆత్మలను సంపాదించేవారుగా ఉండటం సహాయం చేయండి. అయ్యా, ఒకటి వారము నాయన, మీరు మమ్మల్ని మనుషులను పట్టే జాలులుగా చేయగలరు. ప్రభా, కనికరించండి, కృప చూపించండి. వర్తమానం మాకందరికీ ఆశీర్వాదకరంగా చేయండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.